హాయ్. సో నిన్న కళ్యాణ్ వర్సెస్ డెమాన్ పవన్ ఎలా అనిపించింది టగ్ ఆఫ్ వార్? చాలా మంచి ఫైట్ అండి నిజంగా. మనకి సీజన్లో నిజంగా చెప్తున్నా టఫ్ ఫైట్ అంటే ఇదేనండి నిజంగా. చాలా హోరాహోరీగా ఆడారు నిజంగా. కాకపోతే పాపం డెమాన్ పవన్ లాస్ట్లో బ్యాక్ పెయిన్ వచ్చేసి అండ్ గివ్ అప్ ఇవ్వడం అది కొంచెం బాధ అనిపించింది నాకు. వై బికాజ్ నేను మొన్న కూడా అన్నాను రివ్యూలు ఇచ్చినప్పుడు, ఈ కంటెండర్షిప్లో కానీ కళ్యాణ్ గారు డిమోన్ పవన్ కానీ ఉండాలి లాస్ట్లో, దాని డిమోన్ పవన్ గారు నెగ్గాల వేరే లెవెల్ ఉంటుంది అన్నాను. బట్ ఉన్నారు పాపం, ఇద్దరైతే వచ్చారు లాస్ట్ వరకు. బట్ డిమోన్ పవన్ గివప్ ఇవ్వడం జరిగింది పెయిన్ వల్ల. ఒకవేళ పెయిన్ రాకుండా ఉంటే బాగుండేదని అనిపించింది. బట్ ఎనీవే ఆర్మీ కళ్యాణ్ గారు చాలా బాగా ఆడారు నిజంగా. సో రీతు పక్కనకి వెళ్ళి ఏడవడం ఎట్లా అనిపించింది? లైక్ ఆమె ఏడవడంలో నాకు ఒక చిన్న డౌట్ అండి. ఆమె ఏడ్చింది ఆయన నొప్పి వలన, లేకపోతే నొప్పి వచ్చినా పర్లేదు ఆడి విన్న వాళ్ళని ఏడ్చిందా, ఇది ఒకటి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది నాకు. బట్ ఎనీవే ఏడ్చింది పాపం మొత్తానికి. తను జట్టు అయిపోతున్నట్టుంది. సో తనుజ కూడా ఎందుకు ఏడ్చింది? తనుజ ఏడ్చింది చూడలేదండి. ఓకే, అంటే కళ్యాణ్ కూడా కెప్టెన్ అయిపోయాక ఆయన కూడా కంటతర పెట్టుకున్నాడు ఇద్దరు బాండింగ్ అదంటారా. లైక్ అదేంటంటే వాళ్ళ మదర్ విష్ కదండి. సో అది తీరింది, నెరవేరింది అని చెప్పేసి దీని ఒక చిన్న మాట అండి. ఇవి తనుజ గారు ఒక మాట అంటది అనమాట, నువ్వు కెప్టెన్ అవ్వాలి, ఇది మీ అమ్మ కోరిక, మీ అమ్మ కోసం అయితే లేదు నాకు తెలియదు కానీ, ఆమె ఎంత బాధపడతావు లేదు తెలియదు కానీ, నువ్వు కానీ కెప్టెన్ అవ్వకపోతే మాత్రం మీ అమ్మ కంటే ఎక్కువ నేను బాధపడతాను. ఈమె ఇట్లా డైలాగ్ రాస్తుంది. మొన్నోడు ఆడుకో వెళ్ళిపోతాడు, సరే మళ్ళీ వచ్చేసి ఎందుకన్నా ఆ డైలాగ్ అంటే ఫ్రెండ్షిప్. ఈ అమ్మ దానికి ఎందుకండి హైప్ ఇవ్వడం? కామ్గా విన్ అవ్వు, కెప్టెన్ అవ్వాలంటే అయిపోతుండే కదా, దానికి ఎందుకు అంత ఓవర్ రియాక్ట్ అవ్వడం? మన ఓవర్ చేస్తుంది మళ్ళీ ఏం లేదా అంటది, అది నాకు కరెక్ట్ అనిపించదు. సో అది మాత్రం కరెక్ట్ కాదండి. సో నేను తనుజ ఏమన్నా డబుల్ గేమ్ ఆడిందా? సంజన కొంచెం కామెంట్ చేయడం జరిగింది కదా తనుజ మీద, నాకు అక్కడికి వచ్చి ఇట్లా చెప్తుంది అని చెప్పేసి ఏమన్నా ఐడియా? డబల్ మీనింగ్ కాదు, కన్నింగ్ ఆడుతుంది, తెలివిగా ఆడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సంజన ఎట్లా ఆడుతుంది? సంజన ఏముందిలేండి, ఆమె ముసుకుమంట తీసేస్తారు గేమ్ ఆడి మీరు. ఇవన్నీ పక్కన పెడితే ఆమె పాపం వాటి వల్లే ఏమో నోరేసుకొని అది చేస్తుంది, నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. ఆ నోటికి వచ్చి మాట్లాడుకున్నది బయటికి వెళ్ళి మాట్లాడుకోమనండి. ఇంట్లో ఎందుకు అనవసరంగా మిగతా వాళ్ళు హట్ అవుతారు కదా, నాకు అది నచ్చట్లేదు. నిన్న ఇమాన్యుయల్ పవన్ మీద అరిచాడు, ఎట్లా చూస్తారు అది? పవన్ మీద వచ్చారంటే ఎందుకు తీసేవరా అని చెప్పి కొంచెం బాధేస్తుంది అనమాట ఇమాన్యుయల్ గారికి. బట్ ఇప్పుడు వాళ్ళు కూడా ఆడాలి కాబట్టి వాళ్ళు సెల్ఫిష్గా వాళ్ళు ఆడతారు కదా, సో దాంట్లో తప్పు లేదని నాకు ఫీలింగ్ అండి. తీయడం కరెక్టే, ప్రాబ్లం అయితే లేదండి నిజంగా. కాకపోతే మన ఇమాన్యుయల్ గారు డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి చేసుకున్నారు అంతే. దివ్య గురించి ఏం చెప్తారు? దివ్య గారి గురించి తనుజే గారండి స్టార్టింగ్లో ఏమంటారని బర్నీ గారు వాళ్ళు కూర్చున్నప్పుడు, నువ్వెవరికి తీస్తావు, నువ్వు ఎవరికి ఇస్తావు ఇట్లా మాట్లాడినప్పుడు నేనైతే దివ్య ఉండాలనుకోవట్లేదు కెప్టెన్ ఇదిలో అని చెప్పేసి తనుజ గారు అంటారు. మళ్ళీ ఆడిపోయి మళ్ళీ మాట చేస్తుంది వెనకాల, నేను నీకే ఇద్దాం అనుకున్నాను కత్తి కాకపోతే రీతికి ఇచ్చాను అంటది. ఎందుకు ఇట్లాగా ఇంకా అనుకుంది లోపల. కానీ మన నామినేషన్స్ అప్పుడు మాత్రం నైస్గా పైకి పైన మాటలు ఏంటంటే, ఈ రోజు నుంచి నీకు నాకేమొద్దురా, మూడో వ్యక్తి వాళ్ళు ఎందుకు ఇవన్నీ అని అంటది. అంటూనే మళ్ళీ ఈరోజు ఎందుకు చేసినావు? మరి దివ్య మంచిగా ఆడుతుంది కదా, మరి ఎందుకు తీసేద్దాం అనుకున్నావు కెప్టెన్ నుంచి? తెలియదు తెలియాలి. సో కెప్టెన్ అవ్వలేకపోయాడు బర్నీ, లాస్ట్ ఛాన్స్ కూడా పోయింది. బర్నీ గారు అవ్వలేకపోయేది దాన్ని మనం చేయలేమండి, ఎందుకంటే ఆయన ఇవ్వాల్సిన ఫైట్ అయితే ఇచ్చాడు బట్ అవ్వలేదు, దాన్ని మనం చేయలేము. బట్ కళ్యాణ్ గారు మాత్రం నిజం చెప్తున్నా అవ్వడం నాకు ఒక విధంగా ఎందుకు మంచిది అనిపిస్తుంది అంటే, లాస్ట్ టైం ఆయన ఉన్నప్పుడు కెప్టెన్గా వైల్డ్ కార్డ్స్ ఎంట్రీలు వచ్చినాయి, మొత్తం గజీబిజీ ఉండింది. సో ఆయన కెప్టెన్సీ అంత ఎక్కువ చూడలేదు మనం. సో ఇప్పుడు చూడాలని నా ఫీలింగ్. సో రిపోర్టింగ్ బిగ్ బాస్ అని చెప్పి సెల్యూట్ చేశారు ఆర్మీ స్టైల్లో. రిపోర్టింగ్ బిగ్ బాస్ ఏమో కానీ బాబోయ్, మన బిగ్ బాస్ మామూలుగా లేపట్ల కళ్యాణ్ గారిని ఎన్ని లేపుతున్నారు. ఒకప్పుడేమో తనుజాకని లేపారు, ఇప్పుడు ఏమంటే కళ్యాణాన్ని లేపుతున్నారు. మనం ఇప్పుడు తనుజాకనేమో అందరూ ముద్దు పెట్టా అన్నారు, మరి కళ్యాణాన్ని ఏమంటారు చెప్పండి, అది కూడా చెప్పాలి. ఇంకా బయట ఒకటి నడుస్తుంది, ఇంతకుముందేమో జై కిసాన్ అని చెప్పేసి అవన్నీ లేపారు రైతు బిడ్డని, ఇప్పుడు జై జవాన్ అని చెప్పేసి ఇదని లేపుతున్నారని చెప్పేసి ఎట్లా చూస్తుంది? ఇక్కడ నుంచి బిగ్ బాస్ అందరినీ ఇలాంటి వాళ్ళే తీసుకొని వెళ్ళి మీరు వాళ్ళ వరకే ఆడిపిస్తే బాగుంటుంది. నేనేమన్నా కళ్యాణ్ గారు ఆర్మీ కదా, ఇంకో 10 మంది ఆర్మీని నింపండి బిగ్ బాస్లో, అప్పుడు అందరూ ఆర్మీలు పెట్టి అప్పుడు ఎవరు నగతా చూపిద్దాం, అప్పుడు మాకు కూడా జెన్యున్గా ఓటేయాలనిపిస్తుంది. అర్థమవుతున్నా? రైతుని తీసుకొచ్చారు, అసేమ్ అందరూ 10 మంది రైతుని తీసుకురండి, అప్పుడు వాళ్ళందరిలో పోటీ పెట్టండి, అప్పుడు మాకు చూడాలనిపిస్తుంది. ఇలా సినిమాటిక్ తీసుకొచ్చి వాళ్ళు తీసుకొచ్చి ఇలా తీసుకొని వచ్చి మీరేమో ఇష్ట ప్రకారం సామాన్యులకి ఇస్తున్నారు, సామాన్యులకి ఇవ్వడంలో తప్పలేదు. కానీ మీరు ఇప్పుడు అది ఏమైపోతుంది, సింపతి సైడ్ చేస్తున్నట్టు అయిపోతుంది. కప్పని అర్థమవుతుంది, అలా ఇవ్వద్దు కదా. మిగతా వాళ్ళందరూ ఫీల్ అవుతారు కదా, సెలబ్రిటీలో వచ్చి ఎవరైనా వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి కొంచెం చూసి తీసుకోవడం అంటే బాగుంటుందని నా ఫీలింగ్ అండి బిగ్ బాస్ వాళ్ళు. సో డెమాన్ పవన్కి నిన్న బ్యాక్ పెయిన్ కాదు, కావాలని అట్లా చేశాడు. జిమ్ వాడి కదా, అతనికి ఎందుకు బ్యాక్ పెయిన్ వస్తుంది? పవన్తో కళ్యాణ్తో గెలవలేక అట్లా చేశాడు అని చెప్పేసి అన్నారు. కళ్యాణ్తో గెలవలేకపోతే ఏమన్నా లాస్ట్ ఎండింగ్ వరకు పోరాడి ఇంక ఎడ్జ్లో ఉందిరా అన్నప్పుడు నా పెయిన్ అంటే అదొక లెక్క.
అక్కడ మనోడు 2-3 బ్లాక్స్ దగ్గర ఫిల్ చేస్తున్నప్పుడే పెయిన్ అంటూ ఉన్నాడు. సో ఎంత బాడీ బిల్డర్ చేసేవాళ్ళైనా, ఎంత కన్నులు ఉన్న వాళ్ళైనా సరే, ఎవరికైనా నేను ఒకటే చెప్తాను, ఎవరు బలం ఆడుకుంటుంది. సో నేనేమంటానంటే పెయిన్ అనేది ఆయనకి ఎందుకు వచ్చి నాకే తెలియదు. మేబీ ఆయన తీసుకెళ్ళలేదు, ఆ స్ట్రాటజీ కొంచెం మిస్ అయ్యి వచ్చేమో. పెయిన్ అయితే కరెక్ట్గానే వచ్చింది, అదేది ఫేక్ కాదని. ఎందుకంటే ఆయన పడిపోతే ఆయనకే లాస్, అర్థమవుతుంది. ఆయన ఆడాలనుకునే వచ్చాడు. సో అట్లా ఏం లేదు, పెయిన్ అని చెప్పేసి ఏదో సింపతి క్రియేట్ చేసుకుని అసలు కాదు కదా. ఎందుకంటే ఆఫ్టర్ అది అయిపోయిన తర్వాత గేమ్ అయిపోయిన తర్వాత ఫోన్లో మనోడే కదా అయ్యాడని చెప్పేసి అన్నాడు తప్ప పవన్ ఎందుకు అయ్యాడు అని చెప్పి అనలేదు. అది టిమోన్ పవన్ అంటే. సో ఇది మైండ్లో పెట్టుకోండి, మనోడే అయ్యాడని చెప్పేసి అది టిమోన్ పవన్ అంటే. అది అయిపోయాక ఇద్దరు రితు అండ్ డెమాన్ పవన్ బాండింగ్ బాగా చూపించారు ఓడిపోయాక. రితు బాగా ఏడవడం, హక్ చేసుకోవడం ఎట్లా? ఫ్రాంక్గా చెప్తున్నా, ఎవరెవరో ఏదో తప్పుగా మాట్లాడుతున్నారు కానీ రితు డిమోన్ పవన్ విషయంలో, బట్ వాళ్ళు ఎంత జెన్యున్గా ఉన్నారు. మీరు అది ఎవరికి ఎక్కట్లేదా? ఆ విషయం ఎందుకు ఎక్కట్లేదు? వాళ్ళు ఎంతసేపు హక్కులు చేసుకున్నారు అంటారు, ఇంకోటి ఎంతసేపు నెగిటివ్ ఎందుకు స్ప్రెడ్ చేస్తారు? వాళ్ళైతే ట్రూగా ఉన్నారండి, ఒకరికొకరు హెల్ప్ చేసుకుని ఫస్ట్ నుంచి ఉన్నారు కదా. దాన్ని ఎందుకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు? నేను సపోర్ట్ చేస్తానని చెప్పట్లా, పాజిటివే కదా అది కూడా. సో అలా నిజంగా వాళ్ళైతే మాకు జెన్యున్ రిలేషన్షిప్. ఫైనల్గా లాస్ట్ కెప్టెన్ కళ్యాణ్ అయిపోయాడు, ఎలా ఉండబోతుంది ఫైనల్ క్వశ్చన్? బాగుంటుంది. నేను అదే చెప్తున్నాను, ఆయన క్యాప్టెన్సీ చూడాలనుకుంటున్నాను. లాస్ట్ టైం నాకు చూడలేదు సరిగ్గా, సో అందుకని అనమాట. అర్థమవుతుందా? లాస్ట్ టైం ఏంటంటే వైల్డ్ కార్డ్స్ రావడం, మాధురి గారు గయ్యమని అరగడం, ఇదే జరిగిపోయింది అక్కడంతా. ఆయన క్యాప్టెన్ ఇవన్నీ నాకు మైండ్లో లేదు. ఎంతసేపు వీళ్ళు వచ్చారు, వీళ్ళ మీద ఉంది ధ్యాస. సో ఇప్పుడు ఆయన క్యాప్టెన్ అవడం మాత్రం నాకు చాలా వర్తాలు. సో ఇమాన్యుయల్ గ్రాఫ్ ఫస్ట్ నుంచి 4th కింద పడిపోయింది. చెప్పేది ఒకసారి ఏమో తను చక్కలు లేపారు, ఇప్పుడు కళ్యాణ్ గారు అని చెప్పేసి గ్రాఫ్ లేపంగానే ఇంక మిగతా వాళ్ళందరూ కూడా ఎస్ కళ్యాణ్ రేపు ఇమ్మాన్యుల్ గారు ఇంకో ఒక వారం తర్వాత ఇమ్మాన్యుల్ గారు లేపారు, మళ్ళీ మన ఇమ్మాన్యుల్ అంటారండి. బయట జనాలు ఏమైపోయారంటే ఫస్ట్ నుంచి ఎవరు ఆడుతున్నాడు, ఫస్ట్ నుంచి ఎవరు ఉన్నారు, వాళ్ళ మీద లేరండి మన వాళ్ళు. ఆ పక్కన నలుగురు జై కొడుతున్నాడు, ఒకరికి వాడికే వేయాలి మనం కూడా. ఇది పడిపోతుంది, అది కరెక్ట్ కాదు. జనాలు కూడా కొంచెం మారాలి. సో ఇప్పటి వరకు మీ దృష్టిలో టాప్ 3 ఎవరు? టాప్ 3 ఇమ్మాన్యుల్ గారు, తనుజ గారు అండ్ ఆర్మీ కళ్యాణ్ గారు ఉంటారండి. థ్యాంక్ యూ. ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ వచ్చారండి? ఈ వీక్ దివ్య అండి. దివ్య డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు. సంజన గారు వెళ్ళొచ్చండి. అవునా? ఓకే. తనుజ గారు హెల్మెట్ అవ్వరండి. ఆమె హెల్మెట్ అయిపోతే బిగ్ బాస్ లేపేస్తారు డాన్స్. మరి టైటిల్ విన్నర్ ఇప్పుడు వరకు చూసుకుంటే గ్రాఫ్ అయితే మాత్రం ఆర్మీ కళ్యాణ్ ఉంది. బట్ నా పరంగా ఇమ్మాన్యుల్ గారు అండి. ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా ఇమ్మాన్యుల్ గారు బాగా ఆడుతున్నారు, జెన్యున్గా ఆడుతున్నారు, సెల్ఫిష్గా కూడా ఆడుకుంటున్నారు. అంటే లైక్ సెల్ఫిష్కి సేఫ్ ప్లేయింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా మంది తెలియక 2 క్వశ్చన్ అడుగుతున్నారు. సో మనం ఇప్పుడు నేను పోటీకి వెళ్ళినప్పుడు నేను గెలవాలి నాకు ఉంటుంది. నా తర్వాత ఎవరికైనా నేను హెల్ప్ చేస్తాను, అలానే ఆయన కూడా చేస్తున్నాడు. సో ఇమ్మాన్యుల్ గారు గెలిస్తే బాగుంటుంది నా ఫీలింగ్. కాకపోతే ఇక్కడ గ్రాఫ్ మాత్రం ఆర్మీ కళ్యాణ్ గారికి ఉందండి. లేదండి, తనుజ గారు కూడా కళ్యాణ్ వెనక వెళ్తుంది ఇప్పుడు. సో కాబట్టి ఖచ్చితంగా కళ్యాణ్ గారు అవుతారన్న ఫీలింగ్ ఫైనల్గా.